ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మేము ఆటలు ఆలోచించడానికి మేమందరము కూడుకొని ఉండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా విన్న మాటలు మీ మాటలని, నేను కేవలం మీ పనిలో సాధనాన్ని మాత్రమే అని, నా ద్వారా మాట్లాడుచున్నది మీ వాక్యం ద్వారా మీరని మీ పిల్లలు గ్రహించి మీ మాటకు విధేయత చూపించి మీ మాటకు లోబడి మీకు అనుకూలంగా జీవించగలిగే జీవితాలు ప్రస్తుతానికి జీవించి ఉన్న మీ పిల్లలందరికీ ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క కుటుంబానికి ఆదరణ అనుగ్రహించడానికి వారు మిమ్మల్ని పేరు పెట్టి పిలవకపోయినా, మిమ్మల్ని పేరు పెట్టి ఆహ్వానించకపోయినా, ఇది మా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మాకుంది. సహోదరులుగా వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించవలసిన బాధ్యత, సహోదరులుగా వారి కన్నీళ్లలో ఉన్నప్పుడు వారి కన్నీరు తొడవలసిన బాధ్యత, సహోదరులుగా వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారు ఎవరికి చెప్పుకోలేని వేదనలో ఉన్నప్పుడు ఆ వేదనను పంచుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది అనే సదుద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, సుఖాల్లో ఎవరైనా వస్తారు, కష్టాల్లో వచ్చేవాడే నిజమైన ఆత్మీయుడు, నిజమైన స్నేహితుడు. మనం సుఖంగా ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని పంచుకోవడానికి మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు మనకు ఆదరణ అవసరం లేదు. ఎందుకంటే దాహంగా ఉన్నప్పుడే మంచినీళ్ళు అందించేవాళ్ళు కావాలి. దాహం లేనప్పుడు మనకు మంచినీళ్ళు అందించే వాళ్ళ అవసరం మనకి లేదు. ఈ విషయాన్ని మీరు గమనించగలిగితే మనం కష్టంలో, కన్నీళ్లలో, ఆవేదనలో, వేదనలో ఉన్నప్పుడు మన కష్టాన్ని, మన కన్నీటిని అర్థం చేసుకుని మనకు ఒక మంచి భరోసా ఇస్తూ, మనల్ని బలపరుస్తూ ఈ జీవితాన్ని విరక్తితో కాకుండా ఆసక్తితో ముందుకు కొనసాగింపజేసేవారు మనం వెనకుండాలి.
అందుకే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కుటుంబం అనగానే అది సామాన్యమైంది కాదండి, చాలా గొప్పది. బయట వాళ్ళతో పంచుకోలేనివి మన వాళ్ళతో మనం పంచుకుంటూ ఉంటాం. బయట వాళ్ళకి చెప్పుకోలేనివి మన అనుకున్న వాళ్ళతో మనం చెప్పుకుంటూ ఉంటాం. బయట వాళ్ళ దగ్గర మనం ఏ విధంగా ఉంటామో మనందరికీ తెలుసు, ఇంట్లో వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటామో కూడా మనందరికీ తెలుసు. ఒక మొక్కకి వేరుకి ఎలాంటి సంబంధ బాంధవ్యం అయితే ఉంటుందో, మనవాళ్ళు అనుకున్న వాళ్ళతో మనకు అలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందుకే వేరు కత్తిరిస్తే మొక్క బ్రతకలేదు, వేరు ఉంటేనే మొక్క బ్రతకగలదు. అలాగే ఈ భూమి మీద దేవుడు, ఆయనకు తెలుసు ఒక మనిషి సంఘజీవిగా కుటుంబ జీవనాన్ని గడపాలి అని అంటే కుటుంబంలో అతనితో ఉండేవారు, అతన్ని ఆదరించేవారు, అతని గురించి ఆలోచించేవారు, వాళ్ళకు తోడుగా చేదోడు వాదోడుగా నిలబడేవారు కావాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద బంధాలను ఏర్పాటు చేశాడు. ఆ బంధాల గురించి దేవుడు మాట్లాడుతూ ప్రసంగి అనే ఒక పరిశోధకుడు ద్వారా, ఆ పరిశోధకుడు సామాన్యమైన పరిశోధకుడు కాదు, సమస్త విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినవాడు, చాలా క్షుణ్ణంగా. ఆ ప్రసంగి అనే ఒక పరిశోధకుడి ద్వారా కొన్ని వాస్తవాలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మనకిచ్చాడు. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్లో మాటలు ఏ ఒక్కడి సొంత మాటలు కావండి. మీరు అనుకుంటారు వాడు ఎవడో ఒకడు వచ్చి ప్రసంగం చేస్తున్నాడు, ఆ ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి అతని వెర్షన్లో అతను ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. కాదు ప్రియులారా, ఒక మనిషి బైబిల్ని ఆలోచించి బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి బైబిల్ని నేర్చుకుని గ్రహించి హృదయంలో పరిశుద్ధాత్మను కలిగిన వాడై ఆ మాటల్ని బయటకు తీసుకొస్తుంటే అవి జీవజల ధారలు అని ప్రభువే అన్నారు. ఆ జీవజల ధారలు అనేవి ఒక మనిషి హృదయాన్ని వెలిగించగలిగే శక్తివంతమైనవి. అవి మనిషికి సంబంధించినవి కావండి, ఎట్టి పరిస్థితుల్లో అవి మనిషికి సంబంధించినవి కావు. సాక్షాత్తు దేవాది దేవుడే ఆ మాటల్ని వ్రాయించి ఈ గ్రంథంలో పొందుపరిచాడు. అందుకే మనిషిని నిలబెట్టేస్తాయి దేవుడు మాటలు. పడిపోయిన మనిషిని తిరిగి నిలబెట్టగలిగే శక్తివంతమైన మాటలే దేవుని మాటలు. దారి తప్పిపోయిన మనిషిని మరలా మంచి మార్గంలోనికి తీసుకుని రాగలిగే శక్తివంతమైన మాటలే దేవుని మాటలు. అందుకే ఆ మాటల్ని ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. అర్థమవుతుందా? దేవుని మాటలను ఏమంటున్నాడు? ఆశ్చర్యకరమైన వెలుగు. అంటే చీకటిలో ఉన్నవాడిని, అంధకారంలో మగ్గిపోతున్నవాడిని వెలుగులోనికి తీసుకొచ్చి ఇదిరా నీ జీవితం అని మరొకసారి మనకు చూపించేవి. ఇదిరా నీ జీవితం. పిల్లాడు దారి తప్పుకుని వెళ్ళిపోతుంటే నాన్న మరలా వెనక్కి తీసుకొస్తాడు, ఇదిరా వెళ్ళాల్సిన త్రోవ అంటాడు. పిల్లాడు ఏదేదో నోట్లో పెట్టేసుకుంటుంటే తల్లి ఆ చెయ్యి బయటికి తీసి ఇది కాదురా నాయన తినవలసింది, ఇదిగో ఇదిరా తినవలసిందని తినాల్సింది చేతికి అందిస్తుంది. దేవుడు కూడా అంతకంటే గొప్పగా మన పట్ల ప్రేమను చూపిస్తాడు. ఇది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అదే ఆయన మాటల్ని చదువుతూ ఆలోచిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే మనం ఏం కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది, మనం ఎటు పోతున్నామో మనకు అర్థమవుతుంది. ఇలా అర్థం చేయించాడు ఒక వ్యక్తికి దేవుడు. ఒక వ్యక్తికి అర్థం చేయించి, నాయనా నువ్వు ఈ జీవితంలో త్రోవ తప్పి నీకు ఇష్టమైన మార్గంలో నీకు తెలియకుండానే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నీ గమ్యం చాలా చేదుగా భయంకరంగా ఉంటుంది నాయన, నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళాల్సిన త్రోవ ఇది అని తెలియజేయటానికి బాగా సుఖపడి బాగా లోకాన్ని అనుభవించి బాగా ఎంజాయ్ చేసి ఎంతో సుఖ సంతోషాలు ఈ భూమి మీద ఉండగా తన యవ్వన కాలంలో తీర్చుకున్నటువంటి కింగ్ సాల్మన్తో దేవుడు ఒక గొప్ప పాఠాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా, బురదలో దిగినవాడే ఆ బురద గురించి చెప్పగలుగుతాడు. గోతిలో పడిపోయిన వాడే ఆ గొయ్యి ఎంత బాధాకరంగా భయంకరంగా ఉందో తెలియజేయగలుగుతాడు. పైన ఉన్నవాడికి దాని గురించి ఏం తెలుస్తుందంటే తెలియదండి. లోకం గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే వాడు ఒకప్పుడు లోక సంబంధి అయి ఉండాలి, వాడు ఒకప్పుడు లోకాన్ని సవివరంగా చూసిన వాడై ఉండాలి.
అలా చూసి అనుభవించేసి లోతుల్లోనికి వెళ్ళి బయటకు వచ్చేసిన వాడే కింగ్ సాల్మన్. కానీ ఇప్పుడు అతడు రాజుగా మాట్లాడట్లేదు, రాజస్థానంలో సుఖభోగాలు అనుభవిస్తూ మాట్లాడట్లేదు, అంతకుముందు చేసిన పాపాలని కొనసాగిస్తూ మాట్లాడట్లేదు. అంతకుముందు ఎన్నో పాపాలు చేశాడు, ఆ పాపాలని కొనసాగిస్తూ మాట్లాడట్లేదు. అంతఃపురంలోనే ఉన్నాడు, కానీ సేవకులందరూ ఉన్నారు, కానీ అతని చుట్టూ ఎప్పుడూ ఉన్నవాళ్లే ఇప్పుడు ఉన్నారు, కానీ అతని ఆలోచనల్లో మాత్రం పాత ఆలోచనలు లేవు. చూసారు, మనం మనలాగే ఉంటామండి. మార్పు అంటే శరీరం మీద వచ్చేది కాదు, హృదయంలో వచ్చేది. అందుకే మనం మనలాగే ఉన్నా, మనం మారామన్న సంగతి మనుషులకు అర్థం కాదు, కానీ ఎవరికి అర్థమవుతుందో తెలుసా? దేవుడికి అర్థమవుతుంది. ఆయన నరుని పైవేషాన్ని చూసేవాడు కాడు, హృదయాన్ని నేరుగా చూస్తాడు. నేను మారాను అన్న సంగతి నువ్వు ఎవరికైనా చెప్పినా వాడు నమ్మకపోవచ్చు. నువ్వా మారిందా, నీ గురించి నాకు తెలీదా అని అనుకోవచ్చు, ఎందుకంటే వాడి గురించి వాడికి తెలీదు. కానీ దేవుడు మాత్రం అలా అనుకోడండి. నువ్వు మారిన వెంటనే మొట్టమొదటి తెలిసిపోయేది ఎవరికో తెలుసా? ఆయనకే. నువ్వు ఇలా మారినా అలా మారినా మొట్టమొదటి తెలిసిపోయేది ఆయనకే. అలా తెలిసిన వాడు గనుకనే ప్రసంగి అని ఒక గొప్ప పేరండి. అతను మంచి ప్రసంగికుడు. ఎంత మంచి ప్రసంగికుడు అంటే అన్నీ అతనితోనే ఉన్నాయి, ఏవి అతని నుంచి పోలేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఆ పాత రోత ఆలోచనలు మాత్రం క్రమేపీ వెళ్ళిపోయాయి. అవన్నీ వెళ్ళిపోయి చివరి దశలోకి వచ్చేసరికి, అతడు ప్రసంగిగా మారిన తర్వాత చివరి దశకు వచ్చేసరికి తన గత జీవితాన్ని, తన పూర్వ వైభవాన్ని, తన సంతోషాల్ని, తన ఆనందాన్ని, లోకానికి తాను కేటాయించిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లోకం కోసం తాను కేటాయించిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదంతా గుర్తొచ్చిన తర్వాత ప్రసంగి అనుకుంటున్నాడు, దీని వలన నాకు ఏదైనా ప్రయోజనం ఉందా? దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు నా గురించి ఆలోచించేవాళ్ళు కావాలి అని, నాతో ఉండేవాళ్ళు కావాలి, నన్ను బలపరిచేవాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను ఆదరించేవాళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో భాగంగా ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, ఒక మంచి మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను అన్నాడు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు కూడా లేడు. చూసారా, అంటే ఇతను ఎవరు? ఒక అనాథ. ఎవ్వరు లేరు, నాన్న వాళ్ళు ఎవ్వరూ లేని ఒక అనాథ. ఈ నాన్న వాళ్ళు ఎవరూ లేని ఒక అనాథ ఎడతెగక కష్టపడుతున్నాడట. చూడండి, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అంటే ఈ భూమి మీద ప్రతిరోజు బిజీ లైఫ్ అనమాట. అతనికి ఏం సంపాదించాలి, ఇంకెంత సంపాదించాలన్న భావనలు, అంటే ఉన్నదానితో సంతృప్తి పడలేక ఎడతెగక ఏం చేస్తున్నాడు? కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందట్లేదు. మానవ జీవితం ఎంత వెర్రితనంలో నడుస్తుందో మీరు జాగ్రత్తగా చూడండి. దేవుడు నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఎలా ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. ఎప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయనలో కొనసాగుతున్నప్పుడు కాకుల్ని చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రే ఒక కాకిని పోషిస్తున్నాడు అన్నాడు. మీరు నమ్మాలి ఈ మాట. మీ పరలోకపు తండ్రి ఒక కాకి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. నువ్వు అసలు పట్టించుకో. ప్రభుత్వానికి కూడా లెక్కలు తెలియదు ఎన్ని కాకులు ఉన్నాయో, కావాలంటే మీరు కనుక్కోండి. పంచాయతీ బోర్డుకి వెళ్ళి ఆ ప్రెసిడెంట్గా ఎన్నికైన వాడిని, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వాళ్ళని నిలబెట్టి మన ఊళ్ళో కాకులు ఎన్ని ఉన్నాయిరా, కాకి పిల్లలు ఎన్ని ఉన్నాయిరా అని అడిగితే రిజిస్టర్లో ఎక్కడ ఒక్క మాట కనబడదు. అంతెందుకు, పుట్టినోళ్ళ పేర్లు అప్పటికప్పుడు రిజిస్టర్ చేయించకపోతేనే అందులో మన పిల్లల పేర్లు ఉండవు. తర్వాత మళ్ళీ పెద్ద ప్రాసెస్, లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించమంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఏమండి, మరి ప్రభుత్వాలకు తెలియని కాకుల గురించి ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ప్రభుత్వాలకు తెలియని కాకుల గురించి నీ ప్రభువుకు తెలుసు. కాకిని చూడు, నువ్వు పెడతావన్నావు, నువ్వేమైనా పొద్దునే వండి పెడతావా? పెట్టవు, అయినా నేను పోషిస్తున్నాను ఒక కాకిని అన్నాడు. అంటే ఎన్ని కాకులు ఉన్నాయో ఆయనకి తెలుసు, ఎన్ని పిచ్చుకలు ఉన్నాయో ఆయనకి తెలుసు, ఎన్ని పువ్వులు ఉన్నాయో అలంకరింపబడినో ఆయనకి తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు వీటికంటే శ్రేష్ఠుడవైన నువ్వు తెలీదా?
ఒక్కసారి ఆలోచించి మనసు పెట్టి, వీటికంటే శ్రేష్ఠుడివి శ్రేష్ఠురాలివైన నువ్వు ఆయనకి తెలీదా? తెలుసు. అంటే నీకు ఏ సమయంలో ఏది అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో అన్నీ ఆయనకి తెలుసు. నిన్ను హెచ్చించాలా, తగ్గించాలా, ఉంచాలా, తీసేయాలా అన్నీ ఆయనకి తెలుసు. నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలో ఆయనకి తెలుసు. నీకు ఎంత ఘనతనివ్వాలో ఆయనకి తెలుసు. నిన్నెంత ఘనహీనుణ్ణి చేయాలో ఆయనకి తెలుసు. ఇవన్నీ మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించే కన్న తండ్రికి తెలుసు ప్రియులరా, తెలుసు. కానీ మనిషి ఏమనుకుంటాడో తెలుసా? ఉన్న వాటితో, దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందక లేని వాటిని కావాలని కోరుకుంటూ ఉంటాడు. జీవిత ప్రయాణంలో ఆయన మనకేమిస్తే అవి స్వీకరించడమే మన బాధ్యత. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలోనూ వెళ్ళిపోతూ ఉండగా ఆయన మనకేమిస్తే అవి స్వీకరించి వాటితో సంతృప్తి చెంది సంతృప్తికరమైన భక్తి జీవితాన్ని జీవించడం అనేది మన బాధ్యత. అలాంటి బాధ్యత కలిగి ఉండవలసిన మనిషి వేటి వైపు తిరిగాడంటున్నాడు చూడండి. ఐశ్వర్యం కోసం ఆలోచిస్తూ తృప్తి లేనంతగా దానికోసం ప్రయాసపడుతున్నాడు అన్నాడండి. తృప్తి కావాలి, కాకికి తృప్తి ఉంటుంది. అందుకే దేవుడు మళ్ళీ మన్నాడిస్తాడు. ఈరోజు తినేసిందా? ప్రభువా లోపల ఏం బ్యాలెన్స్ లేదని అందు, పడుకుండిపోద్ది ప్రశాంతంగా గూట్లోకి వెళ్ళి. మర్నాడు లేచి మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ దేవుడే ఇస్తాడు. మనకైనా ఆయనే కదండి ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చేసుకుంటున్నాం మనం ఏమైనా ఎవరినైనా ఇంకొకరిని పట్టుకుని ఎక్కడి నుంచైనా తెచ్చేసుకోగలమా? మనం 4 మెతుకులు తింటున్నామంటే ఆయన చలవే కదా. అదే చెప్తాడు అందులో కూడా. నీకు ఒక ఉద్యోగం ఉంది, నీకు ఒక వ్యాపారం ఉంది, నువ్వు బ్రతుకుతున్నావంటే, నీకు ఒక ఆయుష్కాలం ఉందంటే, నీకు ఒక ఆయుష్ని ఇచ్చాడు అంటే, నీ శరీరంలో సత్తువు నిలిచి ఉంది అంటే, కిడ్నీలు అవి ఇవి పాడైపోకుండా సక్రమంగా పనిచేస్తున్నాయి అంటే, అందుకేనా మనం వ్యాపారానికో ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఇవన్నీ ఎవరి దయ వలన? దేవుడి దయ వల్లే కదండి. ఆయన దయ లేకపోతే భోజనం చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యము అన్నాడు. అంటే ఒక పూట కూడు కూడా నువ్వు నా దయ లేకుండా తినలేవు అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. సమస్తాన్ని మనకు ఆయనే ఇస్తున్నాడు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. సమస్తాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇవ్వకుండా ఏది మనకు రాదు. అలాగని ఆయన ఇస్తాడు అన్న ఆలోచన కూడా మనకు ఉండాల్సిన అవసరత లేదు. ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగుతుంటే నీకేమీ తక్కువ చేయనని వాగ్దానం చేసిన మహానుభావుడు ఆయన. అయినప్పటికీ మనిషి వెర్రి ఆలోచనలతో లోకం వైపు చూస్తున్నాడు అని చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును అన్నాడు. అంటే ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఆ తర్వాత అంటున్నాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు. ఏమండి, మనిషి మనతో ఉన్నప్పుడే ఆ మనిషి విలువేంటో మనకు అర్థం అవుద్దండి. అందుకే చాలామంది మనిషి మరణించగానే ఏమంటారో తెలుసా? చెయ్యి నరికేసినట్టుందండి అంటారు. చెయ్యి నరికేసినట్టుందండి అంటారు. నిజమండి. ఒక మనిషి మనతో ఉన్నప్పుడే ఆ మనిషి విలువేంటో, ఆ మనిషి సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయో, ఆ మనిషి మనల్ని ఎలా ఆదరించేవాడో, మనల్ని ఎలా ప్రేమించేవాడో మనతో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. మన నుంచి విడిపోయిన తర్వాత, మన నుంచి వేరైపోయిన తర్వాత తలుచుకొని బాధపడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఫ్రాంక్గా ఒక విషయం చెప్పాలి. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటుందండి. అలాగే మరణించిన వీరి కుటుంబంలో కూడా ఒకప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య విషయంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వీళ్ళతో ఒకటే చెప్పాను, మీరు బ్రతికుండగా ఒకరినొకరు హాయిగా ప్రేమించుకుని సంతోషంగా జీవించండి. మరలా మీరు ఈ ప్రేమ పొందుకోవాలనుకుంటే ఒక మనిషి మన నుంచి వేరైపోయిన తర్వాత అది మనకి దొరకదు. మీరు ప్రేమిస్తే కళ్ళెదురుగా ఉండగా ప్రేమించండి. కళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఆ రోజు నుంచి ఈ వాక్యానికి లోబడే మనుషులు కనుక వాళ్ళ జీవితాన్ని ఇమ్మీడియట్గా సెట్ చేసుకున్నారు. నేను నా కళ్ళతో చూసిన వాస్తవం చెబుతున్నాను. వాళ్ళ జీవితాన్ని ఇమ్మీడియట్గా సెట్ చేసుకున్నారు. ఒక సతీష్ కానివ్వండి, వాళ్ళ అన్నయ్య కానివ్వండి, వాళ్ళ నాన్న విషయంలో, వాళ్ళ అమ్మ విషయంలో, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు అన్నిటినీ సెట్ చేసుకుని ఇది మా కుటుంబం అనే భావనతో వాళ్ళను వాళ్ళు తగ్గించుకుని సంపూర్ణంగా వాక్యానికి లోబడి ఇలా ఉండాలి మనం అనే భావనలోనికి వెళ్ళారు ప్రియులారా. నిజంగా చాలా సంతోషం. వాక్యానికి లోబడే మనసు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే వాళ్ళ నాన్న మరణించగానే కుమిలి ఏడ్చారు. కుమిలి. ఇప్పుడు వాళ్ళ నాన్నని ప్రేమించాలంటే వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర లేడు, ఇక రాడు. ఏమండి,
ఒక సంవత్సరం క్రిందట మా నాన్న నాతో ఉన్నాడు. అప్పుడు నేను మా నాన్నను ప్రేమించడానికి నాకు అవకాశం ఉంది. నేను మంచినీళ్ళు ఇవ్వగలను, అన్నం పెట్టగలను, ఆపదలో ఉంటే ఆదుకోగలను, రోగం వస్తే ఒక ట్యాబ్లెట్ వేయగలను, ఏదైనా చేయగలనండి. నాన్నకి చక్కగా చూసుకోగలను. కానీ మరణం పేరుతో ఈ ఉభయులు వేరైపోయిన తర్వాత నువ్వు మీ నాన్నను ప్రేమించగలవా? మీ నాన్నని సంతోషంగా చూసుకోగలవా? మీ నాన్నని ఆదరించగలవా? కనీసం మీ నాన్నకి ఆకలింటే అన్నం, లేకపోతే రోగం వస్తే వైద్యం, ఇవేమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఏమీ లేవు. అందుకేనండి, కళ్ళ ముందు ఉండగానే మనం ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాలి. రేపు పొద్దున వాళ్ళు మనకు కనబడరు ప్రియులారా. కళ్ళ ముందు ఉండగానే నీ ప్రేమను నీ వాళ్ళకు చూపించాలి. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం బాధపడితే ఏం ప్రయోజనం, ఏం చేస్తే ఏం ప్రయోజనం? ఉండగానేమో ఆస్తుల కోసం, ఇళ్ల కోసం, వ్యర్థమైన వాటి కోసం కొట్టుకు చావడం. ఈరోజు సమాజం అదే కదండి నేర్చుకుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అసలు ఏది ఎవ్వడూ పట్టుకెళ్ళేది లేదు. ఉందనుకుంటున్నారా? లేదండి. ఏమంటే ఇల్లు కట్టింది ఆయనేనా? ఇల్లు కట్టింది మరణించిన ఆయనే కదండి. మరణించిన ఆయనే కట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎవరండి ఇప్పుడు ఇంట్లో ఉంటారు? ఆలోచించండి. ఇప్పుడు ఇల్లు నాకే కావాలి అని ఆయనే అనుకుంటే శాశ్వత కాలం ఇంట్లో ఉండగలడా? ఉండలేడండి. ఇప్పుడు వీళ్ళు మాత్రం శాశ్వత కాలం ఇంట్లో ఉండగలరా? మనమందరం శాశ్వత కాలం ఇక్కడ ఉండగలమా? ఉండలేమండి. భూమి మీద ఉండగా మనకు కొన్ని బంధాలు ఉన్నాయి అంటే ఆ బంధాలతో గమ్యాన్ని చేరుకోవడానికి ఒక బాట వేసుకోమని దేవుడు ఇచ్చాడు తప్ప ఆ బంధాలు ఉండగా కొట్టుకు చావమని దేవుడు ఇవ్వలేదండి. ఈరోజు మనుషులకి రంగు కాగితం మీద ఉన్న విలువ మనిషి మీద లేదు. ఈరోజు మనుషులకు ఆస్తుల మీద, అంతస్తుల మీద ఉన్న విలువ మనుషుల మీద, అనురాగాల మీద, ఆప్యాయతల మీద లేదండి. ఒక మనిషి నీకు తోడుగా ఉండడం అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? కోట్లు కోట్లు నీ దగ్గర ఉండడం కంటే గొప్ప సంగతి ఒక మనిషి నీకు తోడుగా ఉండడం. ఒక్కోసారి నీ దగ్గర లక్షలు ఉండొచ్చు, కానీ ఒక్క మనిషి లేకపోతే ఆ లక్షలన్నీ నిరుపయోగం అయిపోతాయి, ఉపయోగం ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకడు ఇవన్నీ ఎవడూ లేడు నీకు, కానీ సంపాదన కోసం ఆశపడుతున్నావు. ఎవడూ లేడు నీకు, ఏదో కావాలని ఆశపడుతున్నావు. నీకు ఎవడూ లేడు, ఇంకా నీ కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందట్లేదు, ఇంకా 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 అనే భావనలోనికి వెళ్ళిపోతున్నావు. నీకు ఎవడూ లేడు అని అంటున్నాడు. ఒక మనిషి ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. వారు పడిపోయినప్పుడు చూడండి, జాగ్రత్త, ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని ఏం చేస్తాడట? లేవనెత్తును అన్నాడండి. ఆలోచించండి. నువ్వు ఒక్కడవే బండి మీద వెళ్తున్నావు, పడిపోయావు. ఎవరు లేపుతారు నిన్ను? నువ్వే లేవాలి. నీతో పాటు మరొకడు వస్తున్నాడు, పడిపోయారు, అవసరమైతే వాడు నిన్ను లేపుతాడు. ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, నువ్వు కాలు జారి పడిపోయావు, ఎవరు వచ్చి లేపుతారు నిన్ను? ఆ పక్కనున్నోడే లేపుతాడు. నువ్వు ఒక్కడివే వెళ్తుంటే నిన్ను ఎవ్వడు లేపడు. చూసారా? మనిషి విలువ ఉండగానే తెలుస్తుందండి, పోయిన తర్వాత ఏం చేయలేవు నువ్వు. ఆ విలువ తెలుసుకోవాలి, ఉండగానే తెలుసుకోవాలి. పోయిన తర్వాత ఇంకేం చేద్దామండి? ఏం చేస్తే ఎవడొస్తాడని మళ్ళీ తిరిగి ఎవరు రారండి. కానీ ఉన్నంతకాలం ఇది నాది, నీకు ఎందుకు ఇవ్వాలి, ఇది నాది, నీకు ఎందుకు ఇవ్వాలి, అసలు నాదే మొత్తం, నువ్వు అసలు నీకు వాటాయే లేదు. చూసారా? ఈ భావాలన్నీ దుష్టుడు పుట్టించే భావాలు ప్రియులారా, దుష్టుడు పుట్టించేవి. మన అనుకున్నప్పుడు ఇంకేముందండి? అసలు మన అనుకున్నప్పుడు ఏముంది అసలు? దేని గురించండి ఇదంతా? దేని గురించండి ఇదంతా? అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి మీ కుటుంబాల వైపు చూడండి. వాళ్ళందరూ మీ నుంచి ఒకరోజు వెళ్ళిపోతారు, మీరు భరించాలి. అది ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోవాలి. మీ వారు అనుకున్న వాళ్ళందరూ ఈరోజు మీతో ఉన్నారు కదా, రేపు మీ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజం, ఇది పచ్చి నిజం. 5 రోజుల క్రిందట వరకు వాళ్ళ నాన్న వాళ్ళతో ఉన్నాడు, ఈరోజు వాళ్ళ నాన్న మట్టిలోనికి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగిరాడు. వీళ్ళు ఎంత ఏడ్చినా మళ్ళీ తిరిగిరాడు. కానీ 5 రోజుల క్రిందట వీళ్ళ నాన్నను ప్రేమించడానికి వీళ్ళకి ఏముంది? అవకాశం ఉంది. ఇప్పుడు ప్రేమిద్దామన్నా వీళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు మీ కుటుంబాల వైపు మీరు చూడండి. మీ వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, ముసలి వాళ్ళు అయిపోయిన మీ అమ్మా నాన్నలు ఉండొచ్చు, నీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు నీ సోదరులు ఉండొచ్చు, నీ సోదరిమణులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు.
ఆప్యాయంగా వాళ్ళని ఒక మాట పలకరించి, ఆప్యాయంగా వాళ్ళతో ఉండి, వాళ్ళతో బంధాల్ని పంచుకుని, ప్రేమను పంచుకుని చక్కగా కొనసాగటం వల్ల నీ మనసుకి ఎంతో సంతోషం ఉంటుంది. వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళతో నాకు ఒక మంచి బంధం ఉండేది అన్న ఆలోచన ఉంటుంది. అదే నువ్వు వాళ్ళతో అలా ఉండకుండా వాళ్ళు మరణిస్తే నీకేమనిపిస్తుందో తెలుసా? బతికినంతకాలం వాడిని బాధ పెట్టి నేనే చంపేశాను అనిపిస్తుందండి. నిజమండి. బతికినంతకాలం వాడిని బాధ పెట్టాను, వాడిని సంతోషపెట్టలేకపోయాను. బతికినంతకాలం ఆమెను బాధ పెట్టాను, సంతోషపెట్టలేకపోయాను. ఇదే రోజు ఆమెతో ఇదే అన్నం ఆడితో పంచుకుని తింటే బాగుండేది కదా అన్న భావాలు నీకు కలుగుతాయి. కానీ అప్పుడు నీకు పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు, ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవాలి. కానీ ఉండగా మాత్రం ఆ విలువ తెలియదు. ఉండగా హక్కును చేర్చుకోవడం గుర్తుకురాదు. ఉండగా ఆ సహవాసాన్ని పెంపొందించుకోవటం గుర్తుకురాదు. ఎప్పుడూ వేరుండాలి అనే భావన కలుగుతూ ఉంటుంది. మనిషి మనసే అంత. దెయ్యపు ఊహలు మనిషి మనసును ఆక్రమించినప్పుడు మనిషి మనసు అలాగే లాక్కుంటూ వెళ్ళిపోద్ది ప్రియులారా లోకం వైపుకి. మీరు ఒక్కసారి ఆ వాస్తవాలు గమనించండి. మనం మరణించి వెళ్ళిపోయేవాళ్ళం, ఇక్కడ ఉండిపోయేవాళ్ళం కాదండి. మరణించి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ప్రయాణంలో మనకు దొరికిన బంధాలు ఎంత విలువైనవండి, ఎంత విలువైనవి అనుకుంటున్నారు? చీకట్లో ఒంటరిగా వెళ్ళిపోతున్నవాడు, భయంగా వెళ్ళిపోతున్నవాడు ఒక్కడు ముందు నడుస్తుంటే చాలు అనుకుని వాడిని అలా వెంబడించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవ్వరూ కనబడట్లేదు అనుకోండి ఆ చీకట్లో, ఎవరైనా కనబడితే బాగుండు అన్న ఆశతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని దేవుడు ముందే ఇవన్నీ ఎరిగిన వాడై ఏమని చెప్తున్నాడు తెలుసా? మనుష్యులుగా మీ బంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. మనుష్యులుగా మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. అది ఎలా ఉంటుందో చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. చూసారా? ఒకడు తోడి వానిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. నువ్వు పడిపోతే లేవనెత్తేవాడు ఒకడు ఉండాలి. దాన్ని ఎప్పుడూ మనం పాడు చేసుకోకూడదండి. మనకంటూ ఒక బంధం ఉంది అంటే దాన్ని నిలుపుకోవాలి. దాన్ని పోగొట్టుకున్నామంటే మళ్ళీ ఆ బంధం మనకి తిరిగి రాదు ప్రియులారా. నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంది, పోగొట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎవరితోనైనా కలిసి ఉండడం మన చేతుల్లోనే ఉంది, విడిపోవడం మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ బంధాలు వద్దనుకుని వదిలేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు విలువ తెలియదండి. విలువ తెలీదు. తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ అది తిరిగి రాదు. కోల్పోయింది ఏది మళ్ళీ తిరిగి రాదు ప్రియులారా. అందుకే ఆ కింద ఏమంటున్నారో తెలుసా? అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అన్నాడండి. ఒంటరిగాడు పడిపోయిన ఎడల వాడికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. వాడిని లేవనెత్తేవాడు ఎవ్వడూ ఉండడు. నీకు నీ భార్య ఉంది కాబట్టి 102 డిగ్రీలు జ్వరం వచ్చేసినప్పుడు ఇంట్లో అలా మంచం మీద పడి గోల పెడుతున్నప్పుడు, ఆ వేదన అనుభవిస్తున్నప్పుడు దగ్గరకు వచ్చి తడిగుడ్డ నుదుటిన పెట్టి మంచినీళ్ళు ఇచ్చి నీకు సేద తీర్చి పడుకోబెడుతుంది. ఆ భార్య లేకపోతే, ఆ ఉన్న భార్యనే వ్యర్థం చేసుకుని చంపేస్తే, దూరం చేసేస్తే, బాగానే చచ్చిందిలే అనుకుంటే, నీకు నీ భర్త ఉన్నాడు కాబట్టే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టి ఆదుకుని నీకు వైద్యం చేయించి నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆ భర్తే లేకపోతే చూసారా? ఉన్నంతకాలం విలువ తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా తెలుస్తుందో చూసారా విలువ? వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళని అడగండి, చెప్తారు. నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏం కోల్పోయావో అని అడగండి, చెప్తారు. ఇప్పుడు అర్థమవుతుందా ఏం కోల్పోయావో? తిరిగి తెచ్చుకోగలవా మళ్ళీ ఆ బంధాన్ని? తెచ్చుకోలేవు. ఏమండి, మీకు తెలిసిన విషయం ఒక విషయం చెప్పమంటారా? వేడిగా ఉన్నప్పుడే తినడానికి పనికొస్తుందండి. 2-3 రోజులు పక్కన పెట్టేస్తే, 2-3 రోజులు పక్కన పెట్టేసి పాచిపోయి కుళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? దాన్ని తినలేరు. అప్పటికప్పుడు వండుకున్నారు, అది ఇంకా పాడైపోలేదు, రుచి కలిగి ఉంది, బ్యాక్టీరియా దాన్ని ఆవహించలేదు, చక్కగా మీరు తింటారు. అదే ఆహారం కుళ్ళిపోయి పక్కన పడేసే పరిస్థితి వస్తే తినడానికే పనికిరాదు. మనిషి కూడా అంతే ప్రియులరా, మనిషి కూడా అంతే. విలువ తెలుసుకోండి. కుళ్ళిపోయిన తర్వాత మీరేం ప్రేమిస్తారండి? కంపు కొడుతుందని చెప్పి బయట పడేస్తారు తీసుకెళ్ళి. కుళ్ళిపోయిన తర్వాత ప్రేమించడానికి ఏమీ లేదండి. కుళ్ళిపోయిన తర్వాత ఆదరించడానికి ఏమీ లేదండి. మనతో ఉన్నప్పుడే, మనతో కలిసి ఉన్నప్పుడే, మన అనుకున్నప్పుడే మనం నిజంగా ప్రేమించగలిగితే, నిజంగా వారితో సహవాసం చేయగలిగితే, వారితో ఉండగలిగితే ఆ బంధం విలువ గట్టిపడుతుంది, గొప్పగా ఉంటుంది. వద్దు అనుకుని తోసేసి వెళ్ళిపోతే ఎవడు ఏమీ చేయలేడు. దేనికోసం? బంధం గొప్పదా, వస్తువు గొప్పదా అంటే ఈరోజు మనిషి చెప్పే మాట ఏంటో తెలుసా? వస్తువే గొప్పది.
బంధం గొప్పదా, భోజనం గొప్పదా అంటే మనిషి చెప్పే మాట ఏంటో తెలుసా? భోజనమే గొప్పది. బంధం గొప్పదా, రంగు కాగితం గొప్పదా అంటే మనుషులు చెప్పే మాట ఏంటో తెలుసా? రంగు కాగితమే గొప్పదంటే. నిజమండి, రంగు కాగితమే గొప్పది. అందులో దొంగ నోటు కూడా రాకూడదు. రంగు కాగితం దొంగ నోటు రాకుండా చెక్ చేసుకుని మరీ తీసుకుంటారు. కానీ ఒక దొంగోడిని తెచ్చుకుంటారు, కానీ మంచోడు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. చూసారా? దొంగ నోటు కావాలా, మంచి నోటు కావాలంటే మంచి నోటే కావాలి. దొంగోడు కావాలా, మంచోడు కావాలంటే దొంగోడే కావాలి. మంచోడు వద్దా? వద్దు. అంటే సమాజం ఎందుకు ఇలాగైపోతుంది? సమాజానికి అసలు చెప్పేవాళ్ళు లేడండి. ఆలోచన లేదండి అసలు సమాజానికి వస్తువులు, ఆస్తులు, అంతస్తులు, భూములు, డబ్బు కట్టలు, వెండి, బంగారాలు ఇవి మనుషులతో కంపేర్ చేసుకుంటున్నారు. నువ్వు ఎంత ఇచ్చినా ఒక మనిషితో అవి సాటి అయినవి కావు. నువ్వు కన్నీరు గారుస్తుంటావు, నీ బంగారపు నెక్లెస్ వచ్చి నీ కన్నీరు తొడవగలదు అనుకుంటున్నావా? నీ కాలికి దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటావు, వచ్చి నీ దగ్గర ఉన్న రంగు నోటు ఎగురుకుంటూ వచ్చి రక్తాన్ని తొడవగలదు అనుకుంటున్నావా? అర్థమవుతుందా నీకు నా మాటల్లోని పరమార్థం? అర్థం కావాలి. నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత అరిచినా, నువ్వు ఎంత గీపెట్టినా, నీ దగ్గర ఎంత డబ్బున్నా అన్ని సమయాల్లో అది నీకు ఉపయోగపడదు. అదే కావాలని నువ్వు ఓటేస్తావు, నీ పిచ్చి, నీ వెర్రి, కానీ అదే కావాలని అనుకుంటావు, కానీ నీ కన్నీరు తొడవలేదు, నీ కష్టాల్లో అది నిన్ను ఆదరించలేదు, నీకు ఆప్యాయతను పంచలేదు, నీతో ప్రేమగా 4 మాటలు మాట్లాడలేదు, నువ్వు తినలేక మంచం పట్టున్నప్పుడు ముద్ద కలిపి నీ నోటికి అందించలేదు. కానీ నీకు అదే కావాలి, దానికే ఎక్కువ విలువనిస్తావు. అది ఎందుకు లేదు అని ఆరాటపడతావు. ఒక బంధాన్ని నిలుపుకోవడానికి కూడా కానుకివ్వాలనే పరిస్థితికి ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు. నాకు ఇస్తే ప్రేమిస్తాను, ఇవ్వకపోతే ప్రేమించను, పెడితే పెళ్లి చేస్తాను, లేకపోతే దినం చేస్తాను. వద్దు ప్రియులారా, దీనివల్ల మనకు ఏ ఉపయోగం లేదండి. ఉపయోగం వల్ల ఎక్కడుందో తెలుసా? మన మనిషి మనతో ఉన్నాడన్న భావనలోనే ఉంది. చూడండి ఆ మాట ఎంత ధైర్యంగా ఉంటుందో. మన మనిషి మనతో ఉన్నాడు, ఆ ధైర్యాన్ని మించింది ఏదీ లేదు, ఆ భరోసా మించింది ఇంకేమీ లేదు. మన కుటుంబం మనతో ఉంది, ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి అది. మన వాళ్ళందరూ మనతో ఉన్నారు, చాలా సంతోషంగా ఉంటుందండి. మన మంచి కోరేవారు మనతో ఉన్నారంటే ఆనందం వేరు. డబ్బు కట్టలు ఉన్నాయి మనతో, ఎవడికి కావాలి నీ డబ్బు కట్టలు? చచ్చిపోయిన తర్వాత మీదేసుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఏం వెళ్ళవు. చిన్నోడు చచ్చినా చిన్న వదిలేసి వెళ్ళిపోతాడు, పెద్దోడు చచ్చిపోతే పెద్ద వదిలేసి వెళ్ళిపోతాడు. తేడా ఏం లేదు కదా. ఇప్పుడు చనిపోయిన ఆయన సామాన్యుడు కాబట్టి చిన్న ఇల్లు వదిలేసిపోయాడు. బిల్ గేట్స్ చచ్చిపోతే సగం పట్టుకెళ్ళిపోతాడా? ఉన్నవన్నీ వదిలేసిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఇద్దరు ఒకటేనండి. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో తెలుసండి ఈ విషయాన్ని. మళ్ళీ ఇదే రెఫరెన్స్కి వద్దామండి, కన్క్లూజన్ ఇక్కడే ఉంది మనకి. కానీ బైబిల్ ఈ విషయాన్ని ఎంత చక్కగా చెప్తుందో ఒక మాట చూద్దామండి, ఎంత బాగుంటుందో. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. అదే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. 3వ అధ్యాయము 19వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును అన్నాడండి. చాలా రోజులు ఆలోచించానండి ఈ మాట. నరులకు సంభవించేది మృగాలకు ఎలా సంభవిస్తుంది? మృగాలు మనుషులు ఒకటి కాదన్నాడు కదా దేవుడు. మృగాల కంటే దేవుడు మనుషుల్ని ఏం చేశాడు? గొప్పగా చేశాడు కదా. ఇద్దరికీ ఇదే సంభవిస్తుంది అంటాడేంటి అని అనుకున్నాను, కానీ నాకు ఈ వాస్తవం శ్మశానానికి వెళ్తే తప్ప అర్థం కాలేదు. ఎలా అర్థమైందో తెలుసా? శ్మశానంలో గొయ్యి తీసి ఒక మనిషిని కప్పెట్టడానికి ప్రయాసపడుతున్నారు. గొయ్యి తీస్తున్నప్పుడు గేదె కళేబరం వచ్చింది అందులో నుంచి. అంటే ఆల్రెడీ అదే గోతులో దేని కప్పెట్టేశారు? ఒక గేదెని కప్పెట్టేశారు. తవ్వుతున్నారు ఈ పెట్టి అందులో పెట్టడానికి. ఆ కింద నుంచి ఏమొచ్చింది? గేదె కళేబరం వచ్చింది. అప్పుడు అర్థమైంది దేవుడు మాటలో ఎంత లోతైన పరమార్థం దాగి ఉందో. ఏమంటారండి? ఇప్పుడు చదవండి అన్నమాట. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికిని కలుగు గతి ఒక్కటే. చచ్చాక నాకు కుక్కకి తేడా ఏమీ లేదు, చచ్చాక నీకు గేదెకి తేడా ఏమీ లేదు. నిన్ను ఎక్కడ కప్పెడతారో దాన్ని అక్కడే కప్పెడుతున్నారు, నిన్ను ఎక్కడ కాల్చేస్తున్నారో దాన్ని అక్కడే
కాల్చేస్తున్నారు. ఒక చచ్చిపోయిన కోడిని ఎలా బయటపడేస్తారో నిన్ను కూడా అలాగే బయటపడేస్తారు. ఇప్పుడు దేవుడి మాట చూడండి ఎంత శ్రేష్టంగా ఉందో. అందరికీ ఒక్కటే గతి సంభవించును. పశువుల కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు. ఏమి ఎక్కువైపోయింది? పశువుల కంటే నీకు ఏమి ఎక్కువైపోయింది? ఒక గేదెను కప్పెట్టే చోటే నిన్ను కప్పెడుతున్నారు. ఒక కుక్కను ఈడ్చికెళ్ళి తాడు కట్టుకుని ఈడ్చికెళ్ళి పడేసే చోటే నిన్ను పడేస్తున్నారు. ఒక కోడిని కప్పెట్టే చోటే నిన్ను కప్పెట్టేస్తున్నారు. ఏం తేడా లేదండి మనకి వాటికి. అసలు దేవుని మాటలు అద్భుతమైనవండి. ఆ మాటలు ఆలోచిస్తుంటే ఇంక అన్నం నీళ్లు ఏం గుర్తుకు రావండి. కళ్ళ ముందు జీవితం మాత్రమే కనబడుతూ ఉంటుంది. నిజమండి. ఒక్కసారి దీన్ని మరిగినవాడు మరలా విడిచిపెట్టలేడు. కళ్ళ ముందు జీవితం కనబడతా ఉంటుంది. అవును కదా, దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవి. ప్రతి విషయాన్ని కూలంకషంగా నాతో చర్చిస్తున్నాయి. ప్రతి విషయాన్ని కూలంకషంగా నాతో మాట్లాడుతున్నాయి. నాకు నేర్పిస్తున్నాడు ఆయన, నాకు నేర్పిస్తున్నాడు. ఈ భావాలు కలగక మానవ ప్రియులారా. అందుకే ఏమంటున్నాడు చూడండి, మీరు చనిపోయిన తర్వాత నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. చూసారా? నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. ప్రాణం పోతే కుక్కకి నీకు ఏ తేడా లేదు. ప్రాణం పోతే పశువుకి నీకు ఏ తేడా లేదు. ప్రాణం పోయిన తర్వాత నిన్ను అలాగే పడేస్తారు. నిన్ను అలాగే పడేస్తారు. ఏమండి చూడండి. తర్వాత ఏమంటున్నాడు? మృగముల కంటే నరులకేమియు ఎక్కువ లేదు. మృగముల కంటే నరులకేమియు ఎక్కువ లేదు. సమస్తము వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును అన్నాడండి. అక్కడ అర్థమవుతుందండి మొత్తం విషయం అంతా. సమస్తము ఎక్కడికి పోవును? ఒక్క స్థలమునకే పోవును. అంటే చచ్చినవన్నీ ఒకే చోటికి వెళ్ళిపోతున్నాయి. అదే మట్టి అందరినీ అందులో కలిపేసుకుంటుంది. అది పశువైనా, పురుగైనా, నువ్వైనా, ఎవరైనా, పెద్దయినా, చిన్నైనా, భేదైనా, రాజైనా, ఎవరినైనా అదే మట్టి తనలో కలిపేసుకుంటుంది. ఇంకా గొప్పే ఉంది? ఏం గొప్ప ఉందయ్యా భూమి మీద? ఏముందనుకుంటున్నావయ్యా జీవితం? ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా? నూకలు తిన్న కోడి చచ్చిపోద్ది, అన్నిటికంటే ఎక్కువైనవి తిన్న నువ్వు చచ్చిపోతావు. నువ్వు పడేసేది తిన్న కుక్క చచ్చిపోద్ది, నువ్వు పడేయకుండా కాస్ట్లీగా తిన్న నువ్వు చచ్చిపోతావు. గడ్డి తిన్న గేదె పోద్ది, కుడితి నీళ్ళు నువ్వు కడుక్కున్న నీళ్లు పోసేసి బతికిన గేదె పోద్ది, అవి కడగక ముందు ఏదైతే ఉందో అది తినేసి నువ్వు పోతావు. అందుకే ఇదంతా చూశాడు మహానుభావుడు ప్రసంగి. చూసి అనుకుంటున్నాడు ఏముందండి, ఏం లేదు. మరణానంతరం మా జీవితాలు అదిగో అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏమైపోతున్నాయి? సమానం అయిపోతున్నాయి. అందరూ ఒక్కటే గతి అంటున్నాడు చూడండి. అందరూ ఒక్కటే గతి, ఏం తేడా లేదు అంటున్నాడు. అందరూ ఒక్కటే గతికి వెళ్ళిపోతున్నారు. ఏం తేడా లేదు, ఏం తేడా లేదు. కాగా సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును అన్నాడండి. అందుకే చివరిగా అంటాడు 22వ వచనం, కాగా తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవాడెవడను లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని. చూసారా? తర్వాత జరుగు వాటిని తెలుసుకున్నటకై నరుని లేపుకొని పోవాడు ఎవ్వడు లేడట. తర్వాత జరుగుదాన్ని చూచుటకై నరుని లేపుకొని పోవాడు ఎవ్వడును లేడు. ఇప్పుడు ఈ మాటలో అర్థం ఏంటో తెలుసా? ఈ మాటలో అర్థం, సతీష్కి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అన్నయ్యకి పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళకి ఇదే గ్రామంలో ఆ పిల్లలకి పెళ్లి జరుగుద్ది అనుకోండి కాసేపు, లేకపోతే ఏదో కార్యక్రమం జరుగుద్ది అనుకోండి, ఏదో ఫంక్షన్ జరుగుద్ది అనుకోండి కాసేపు. వెళ్ళి నాన్నని లేపుకొచ్చేరా అంటే లేపుకు రాగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? మన ఊళ్ళోనే కదరా కప్పెట్టాం, పొరుగురు కాదు కదరా, పిలిస్తే పలుకుతాడు. వెళ్ళి లేపుకొచ్చి అంటే లేపుకు రాగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరండి. ఈ వాస్తవాన్ని ఎంత చక్కగా రాశాడండి. ఒకసారి ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. ఆ మాట మళ్ళీ చదవండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. తర్వాత కాగా తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై, తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై ఏం జరగబోతుందో చూడడానికి నరుని తిరిగి లేపుకొని పోవాడు ఎవ్వడునూ లేకపోవటం నేను చూడగా అన్నాడండి. మరలా తిరిగి తీసుకురావడానికి ఎవరూ లేరు. తండ్రి చచ్చిపోయాడు, రేపు పొద్దున కూతురికి పెళ్ళి అవ్వచ్చు, పిలుచుకొద్దామంటే తండ్రి వస్తాడు?
కొడుకు పెళ్ళి అవ్వచ్చు, తీసుకొద్దామంటే తండ్రి రాగలడా? నా కొడుకు పెళ్లి జరుగుతుంది, నా కూతురు పెళ్లి జరుగుతుంది, వెళ్ళి చూసి వచ్చేద్దామనే భావన తండ్రికి అవుతుందా, కుదురుతుందా? ఉండదండి. పోనీ తల్లి చనిపోయింది, నా కొడుకు పెళ్లి జరుగుతుంది, వెళ్ళి చూసి వచ్చేద్దాం, వెళ్ళి తల్లిని లేపుకొచ్చేయండి, తల్లి ఉండాలి కదా, కొడుకు పెళ్ళి కదా అంటే వస్తుందా చెప్పండి? రాదండి. మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి రారు, ఎవ్వరు రారు. అది బాగా గ్రహించినటువంటి సొలొమోను అంటున్నాడు, తిరిగి లేపుకుని వచ్చేవాడు ఎవ్వడు నాకు కనబడకపోగా అందరూ మృగముల వలె మంటికే వెళ్ళిపోతున్నారన్న సంగతి నాకు అర్థం కాగా నేను ఏమనుకున్నానో తెలుసా? వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని, ఇదే వారికి భాగము. నీ క్రియలు ఈ భూమి మీద, నీ క్రియలే నువ్వు, ఆ నువ్వైన నీ క్రియలు, ఆ క్రియలలో సంతోషంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఆ క్రియలు ఉపయోగకరమైనవిగా ఉండాలి, అవి నీకు ఉపయోగపడాలి, అనేకులకు ఉపయోగపడాలి. నువ్వు ఒక పని చేస్తున్నావంటే ఆ పనికి నీకు ఉపయోగం ఉండాలి, మరొకటికి ఉపయోగం ఉండాలి. అలాంటి ఉపయోగకరమైన క్రియలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదన్నాడు. ఎందుకంటే వెళ్ళిన వాడిని మరలా నువ్వు ఏ కార్యక్రమం అయినా చేసుకో, తిరిగి మాత్రం తీసుకుని రాలేవు. ఉండగానే అన్నం వండుకున్నాం తిను నాన్న అనగలవు, అందరికీ భోజనాలు పెడుతున్నాను నువ్వు తిన్నా అన్న అని పెట్టగలవు, అవసరమైతే ముద్ద కలిపి పక్కన కూర్చుని భోజనం తినిపించగలవు. కానీ ఇప్పుడు ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. మొన్న వీళ్ళిద్దరూ అలాగే ఏడుస్తుంటే నాకు మనసుకు బాధేసిందండి. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆలోచించాను. వీళ్ళు చాలా వేదనలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాక్యం తెలిసినా వీళ్ళు ఇలా ఎందుకు అయిపోతున్నారంటే ఆ వేదన అనుభవించేవాడికే తెలుస్తుంది. అవును కదా, చనిపోయింది వాళ్ళ నాన్న, మా నాన్న కాదు కదా. అదే మా నాన్న అయితే ఆ బాధ నాకు తెలుస్తుందండి. ఆ పెద్దోడు వచ్చి నాన్నకి తరగడేయండి అంటున్నాడు. చాలామంది చూసి నవ్వుకోవచ్చు, ఏంటి ఇలా అంటున్నాడు, చచ్చిపోయిన శవానికి తలగడేయమంటున్నాడు ఏంటి, నొప్పి పడద్దు అంటున్నాడు ఏంటి అంటే, అతను అలా ఆ భావంలో ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు, ఆ వేదనలో ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. కాసేపు మైండ్ ఏమైపోయింది, ఆబ్సెంట్ అయిపోయింది అనమాట. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఆబ్సెంట్ అయిపోయింది కాసేపు. ఆ బాధ ఎవరికైనా బాధేనండి. ఒక్కసారి ఆ సీన్ మన విషయంలో రిపీట్ అయితే అప్పుడు మనకు అర్థమవుతుందండి. మా నాన్న కాదు కాబట్టి ఆ బాధ నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మా నాన్న విషయంలో నేను కూడా అదే బాధ అనుభవించాలి అని గుర్తు చేసుకున్నప్పుడు గుండె కాస్త బరువెక్కిపోతుంటే. నిజమే కదా, నన్ను కన్ని పెంచి కష్టపడి ఇంత చేశాడు, మా నాన్న కూడా నా నుంచి వేరైపోయే రోజు ఒకటి రాబోతుంది, దాన్ని నేను కూడా ఎదుర్కోవాలి. మా అమ్మ నా నుంచి వేరైపోయే రోజు ఒకటి రాబోతుంది, ఆ రోజు నేను ఒంటరివాడిని అయిపోతాను, అది నేను ఎదుర్కోవాలి. అప్పుడు నేను ఎలా ఉండగలనా, ఇదే స్థిరచిత్తంతో ఉండగలనా? అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు మా నాన్న, మా అమ్మ, నా భార్య, నా భర్త, నా బిడ్డ అనే ఫీలింగ్స్ కలుగుతాయి. అంటే ఒంటరివాడు ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో అనుభవించేనే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి వెళ్ళిపోకముందే మనుషుల్ని జ్ఞాపకం చేసుకోండి, వెళ్ళిపోకముందే నీతో ఉండగానే వాళ్ళతో ఉండండి, మంచిగా ఉండండి, మంచి క్రియలు చేయండి అని అంటూ ఒక అద్భుతమైన సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అది చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. అదే మాట ప్రసంగి గ్రంథంలో రాయబడిన అదే మాట 4వ అధ్యాయంలో 10వ వచనం జాగ్రత్తగా చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వానికి వెట్ట పుట్టును, ఒంటిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఇద్దరు కలిసి పడుకుంటే వాళ్ళకి వేడిగా ఉంటుంది, వాళ్ళకి వెట్ట పుడుతుంది. అదే ఒంటరిగా పడుకున్నవాడికి ఏ వెట్ట పుట్టదు అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వానిని ఎదిరింపగలరు అన్నాడు. అసలు ఈ మాటలన్నీ చదువుతుంటే ఏంటి ఇద్దరు కూడాలంటున్నాడు, ఇద్దరు ఉండి ఒకరిని ఎదిరించాలంటున్నాడు. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఏదైనా చేయగలరు, విడిపోతే ఏమీ చేయలేరు. వాళ్ళు కలిసి ఉండటం వల్ల మేలు జరుగుతుంది, విడిపోవటం వల్ల ఏ మేలు జరగదు. ఒంటరిగా ఉన్నవాడు ఏమీ సాధించలేడు, జంటగా ఉన్నవాడే సాధించగలడు. పడిపోయిన వాడిని ఆయన ఏం చేస్తాడు, తిరిగి లేవనెత్తాడు. బంధాల విషయంలో ఎప్పటివరకు మనం ఆలోచించామండి. మన వాళ్ళు మనతో ఉంటే మన ఆపదలో మనల్ని ఏం చేస్తారు, వాళ్ళు ఆదుకుంటారు, లేవనెత్తారు. నేను పడిపోయాను అనుకోండి, నన్ను లేవనెత్తడానికి చాలామంది ఉన్నారు. అంటే శరీర సంబంధంగా నడుస్తూ పడిపోతే. నేను మంచం పట్టాను అనుకోండి, నన్ను ఆదరించడానికి చాలామంది ఉన్నారు.
నాకు కష్టం వచ్చిందనుకోండి, నాకు కన్నీళ్లు తోడడానికి చాలామంది ఉన్నారు. అంతమంది ఆత్మీయుల్ని నా బ్రతుకులో నేను సంపాదించుకోగలిగాను. మరి ఈ ఆత్మీయులు ఎవ్వరు నాకు లేకపోతే, ఎవ్వరు లేకపోతే నన్ను లేవనెత్తేవాడు లేడు, నన్ను ఆదరించేవాడు లేడు, నన్ను పలకరించేవాడే ఉండడు. అయితే వీటికంటే గొప్ప బంధం ఆ పరలోకపు తండ్రి నీతో కోరుతున్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీతో కలిసి నేను ఉండాలనుకుంటున్నాను, అవకాశం ఇస్తావా? అవకాశం ఇస్తావా అని అడుగుతున్నాడు. నిజంగా నేను పడిపోయాను అనుకోండి, నాతో ఉన్నవాడు నన్ను లేవనెత్తడం కంటే ఆయన ఇంకా గొప్పగా లేవనెత్తుతాడండి. ఇది నిజమండి, ఇది నిజం. మీరు నమ్మితే ఇది సత్యం. దేవునితో సహవాసం కలిగి ఉన్న నీవు ఎక్కడ పడిపోయినా నిన్ను ఆయన లేవనెత్తగలడు. ఎక్కడ ఒంటరిగా ఉన్నా నిన్ను ఆయన ఆదరించగలడు. ఏమీ లేని స్థితిలో నువ్వు వేదన అనుభవిస్తుంటే నిన్ను ప్రేమించగలడు, నీకు సహకరించగలడు, నీకు సహాయం చేయగలడు. ఆయన దయను నీ పట్ల చూపించగలడు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే తప్ప ఎవడో చెబితే నీకు అర్థం కాదు. రుచి చూచి తెలుసుకోవాలి ఆయన ప్రేమని, ఆయన దయని, ఆయన కృపని. ఆయనతో సహవాసం ఎంత బాగుంటుందో తెలుసా అండి? ఆయనతో సహవాసం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? ఆయనతో కలిసి నడవడం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అండి? ఏ మనిషి ఇవ్వలేని ఆదరణ దేవుడు మనకి ఇవ్వగలడు ప్రియులారా. ఏ మనిషి చూపించలేని ప్రేమ దేవుడు మన పట్ల చూపించగలడు. ఏ మనిషి ఇవ్వలేని గాఢమైన బంధం, గాఢమైన అనుబంధం దేవుడు మనతో పెంచుకోగలడు, పంచుకోగలడు. నిజంగా ఇది రుచి చూసిన వాడు మాత్రం ఏనాడు దాన్ని వదులుకోలేడు. ఆ సహవాసం గొప్పది, ఆ సహాయం గొప్పది, ఆ ప్రేమ గొప్పది, ఆ కరుణ గొప్పది, ఆ జాలి గొప్పది, ఆ దయ గొప్పది. ఆ దయ, ఆ కరుణ, ఆ జాలి, ఆ వాత్సల్యం నాకు నిరంతరం కావాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? ఒకడు నా మాటలు గైకొనిన ఎడల నేను వాని వద్దకు వచ్చి ఏం చేస్తాను? వానితో నివాసం చేస్తానంటున్నాడండి. చూసారా? ఒకడు నా మాటలు గైకొంటే, నా వాక్యాన్ని గైకొని చాలు, నేను నేమీ అడగట్లేదు, నా వాక్యాన్ని గైకొని చాలు. నీ వద్దకు వచ్చి నీతో ఉండకపోతే నన్ను అడుగు, నీతో ఉండకపోతే నీతో నివాసం చేస్తానంటున్నాడు. అంటే నువ్వు ఒంటరి వాడివి కానే కాదు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపడానికి ఆయన ఉంటాడు. అంటే ఇక్కడ ఉండగానే నువ్వు ఆయన్నైనా ప్రేమించాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకాలే దాటిపోతావు. ఆ తర్వాత నీకు ఆయన దగ్గరికి రాడు. లోకాలు దాటిపోయిన తర్వాత నేను ఆయన ప్రేమిస్తానంటే మనం ప్రేమించలేం. ఇప్పటికే అందరూ వెళ్ళిపోయారండి. ఆ రోజు శవాన్ని తీసుకుని వెళ్తుంటే పెట్టెలో పెట్టి మట్టిలో పెడుతుంటే అదే అనిపించిందండి నాకు. నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడు. 2-3 సార్లు వచ్చాడు ఈయన మా ఇంటికి. పిల్లలు లేకుండా ఒంటరిగా 2-3 సార్లు వచ్చాడండి. ఆ విషయం వీళ్ళకే తెలీదు, నేను ఫోన్ చేసి చెప్తే తప్ప. మీ నాన్న నా దగ్గరకు వచ్చాడు రా, పొద్దునే కూర్చొని మాట్లాడాను నేను. అతను ఏం కోరుకునేవాడు తెలుసండి? వీళ్ళ ప్రేమ కోరుకునేవాడండి. నిజమండి, నేను చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఈ కొడుకులిద్దరు ప్రేమను కోరుకున్నాడు. ఇంకా ఎక్కువ నా పిల్లలు నన్ను ప్రేమించాలి అనే భావనలో ఉన్నాడండి నా దగ్గరకు వచ్చినప్పుడు. అదే విషయాన్ని పిలిచి చెప్పాను వీళ్ళకి. మీ నాన్న మీ ఆస్తులు కోరట్లేదురా, మీ ప్రేమను కోరుతున్నాడు. మీ ప్రేమను కోరుతున్నాడు, పంచండి. సంవత్సరం కూడా జరగట్లేదు అనుకుంటానండి, సంవత్సరం అవుతుందేమో జరిగి. ఆ తర్వాత నుంచే వీళ్ళు రియలైజ్ అయ్యి అతన్ని ప్రేమించడం, అతనితో కలిసి ఉండటం, దానివల్ల వీళ్ళ బంధం ఇంకా దృఢపడింది. అతను కూడా సంతోషంగా ఉన్నాడు. అదే ఆ మాటలు నేను వీళ్ళకి చెప్పి ఉండకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బంధాలు వేరైపోయేవి. ఇలా చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఎంత ఏడ్చేవారో తెలుసండి. బతుకున్నప్పుడు మా నాన్నని సరిగా పోయానే అని ఏడ్చేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ వాళ్ళకి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ నాన్న మరణానికి ముందు వాళ్ళ నాన్నతో మంచి సఖ్యత కలిగి ఉన్నారు. చాలండి జీవితానికి ఇది. అలాంటప్పుడే బంధాలు బలపడతాయి, దేవుల్లోనూ ఎదగలుగుతారు, కుటుంబాలు బాగుంటాయి, అన్నీ సంతోషంగా జరుగుతాయండి. లేదు ఇవన్నీ కాదు, మాకు డబ్బులే కావాలి, ఆస్తులే కావాలి, స్థలాలు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, రంగు నోటి కావాలి, కొట్టుకు చావండి. చచ్చిన తర్వాత మీకంటూ ఏమీ ఉండదు, శూన్యం తప్ప. నా మాట అబద్ధం అయితే జరిగాక చూడండి. శూన్యం తప్ప ఏమీ మిగలదండి, మనకి ఏమీ మిగలదు. మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడు, వాళ్ళని మనం ప్రేమించినప్పుడు ఆ సంతోషం చాలండి, జీవితం హాయిగా గడపచ్చు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మనసుకి ఏమనిపిస్తుందో తెలుసా? నేను బాధ పెట్టకుండా పంపించాను, ఇది చాలు నాకు అనిపిస్తుంది. నిజమంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఇదే అనిపిస్తుంది, నేను బాధ పెట్టకుండా పంపించాను, చాలు నాకు ఈ జీవితానికి. నువ్వు సంతోషంగా నా నుంచి వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఆ బాధతో, ఆవేదనతో నా కొడుకేంట్రా ఇలా చేశాడు, నా కూతురేంటి ఇలా చేసేసింది, నన్ను ఇలా చంపేశారేంటి వీళ్ళు, నన్ను అసలు ఎందుకు ఎవరూ పట్టించుకోలేదు, నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు అని వేదనతో, ఆవేదనతో, ఆకలితో, పస్తులతో మన వాళ్ళు చావకూడదు ప్రియులారా. వృద్ధాప్యం మీద పడిన
ఆరోగ్యం బాగోలేకపోయినా మన అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అది క్రైస్తవుడిగా నీ ధర్మం, దేవుని కుమారుడిగా అది నీ గొప్పతనం. ఈ భావాలు నీకు ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుడితో చక్కటి అనుబంధాన్ని కలిగి జీవిస్తున్నప్పుడే వస్తాయి. ఆయన వాక్యంతో మమేకమైపోయి ఆయనతో కలిసి నడుస్తూ ఉంటావు చూడు, అప్పుడు వస్తాయి. ఆయన ప్రేమలో నడుస్తూ ఉంటావు చూడు, అప్పుడు వస్తాయి. ఎందుకు వస్తుందో తెలుసా? నన్ను నా తండ్రి వదిలేస్తే నేను ఎలా బాధపడతానో నాకు అర్థం అవుద్ది కాబట్టి. నన్ను నా దేవుడు విడిచిపెడితే నాకు ఊపిరి లేదు, నేను చలించలేను, నేను గాలి పీల్చుకోలేను, నేను అన్నం తినలేను, నా ఆరోగ్యం పోతుంది, నా అవయవాలు కూడా సరిగా పనిచేయవు. నిజమండి, అవయవాలు ఎంత గొప్పవి కాకపోతే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం చెప్పండి. ఒక్క అవయవం పని చేయకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడు, హాస్పిటల్ బెడ్ మీద ఉండి వేదన అనుభవించేవాడు. ఈరోజు నీ అవయవాలు బాగున్నాయి కాబట్టి కదా ఇక్కడికి వచ్చి హాయిగా కూర్చొని మాటలు వినగలుగుతున్నావు. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి అదే అనుకుంటానండి, తండ్రి నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు. ఒక్క అవయవం తేడా కొట్టేస్తే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండను. ఇది నీ ప్రేమేనయ్యా, నీ కరుణ, నీ దయ, నీ వాత్సల్యం ప్రతిరోజు నేను అనుభవిస్తున్నాను. నువ్వు లేని జీవితం నాకు అసలు జీవితమే కాదు. నీతో లేని జీవితం నేను కోరుకోవట్లేదు, అది నాకు అసలు వద్దే వద్దు. నువ్వు లేని జీవితం నాకు వద్దు. నా సహవాసం, నీ సహవాసం నా సహవాసం అయిపోవాలి. నీ సహవాసంలో నేను ఎప్పుడూ ఉండాలి. అలాంటి గొప్ప సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ సహవాసానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? దేవుని కుటుంబము అని పేరు పెట్టాడండి. నిజమంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని కుటుంబం కాదు ప్రియులారా. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అంటాడు ఎఫెసు పత్రికలో. అంటే దేవుని కుటుంబము అనగానే దేవుని పిల్లల సహవాసం. కుటుంబాలు, దేవుని సంఘం, దేవుని ప్రేమ, దేవుని వాక్యం, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులో నీ కుటుంబం, నీ జీవితం అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. ఆ జీవితం మన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తుంటే, మన పిల్లలు వాక్యపు వెలుగులో ప్రయాణం చేస్తుంటే, వాళ్ళ ఆలోచనలు దేవుని వైపు తిరుగుతుంటే, మరణానంతరం ఒక ఉన్నతమైన జీవితం నా కుటుంబం మొత్తం అనుభవించబోతుందని హాయిగా ఆనందంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు బాధ ఉండదండి. సంతోషంగా సాగనంపుతాం, మేము కూడా మీ వెనకాల వచ్చేస్తామని చెప్తాం. అలా లేనప్పుడు కుటుంబాలు ఛిద్రమైపోయి వాడి దారి వాడిది, వీడి దారి వీడిది, నీ దారి నీది, వాళ్ళ దారి వాళ్ళది, ఎవరికి వారే అనుకున్నట్టు ఏదో బతికేస్తూ చచ్చిపోయి పాతాళ గుండానికి జారిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఏముందండి మనం సత్యం తెలుసుకుని దానివల్ల ప్రయోజనం? చెప్పండి, ఏముందండి మనం సత్యం తెలుసుకుని దానివల్ల ప్రయోజనం? ఏం లేదండి. నేను సత్యాన్ని తెలుసుకున్నానంటే నా తల్లిని కాపాడుకోవాలి, నా తండ్రిని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, వాళ్ళు నాతోనే ఉండాలి, ఇప్పుడు నేను వాళ్ళని ప్రేమించాలి, మరణానంతరం కూడా మా కుటుంబంగా దేవుని దగ్గర ఉండాలి. అది లేకపోతే అసలు నువ్వు ప్రేమించేవాడివే కాదు, నీలో అసలు ప్రేమే లేదు. అది డెవలప్ చేసుకోండి ప్రియులరా, అది డెవలప్ చేసుకోండి. ఈరోజు మనం ఉన్నాం, రేపు మనతో మనం ఉండం, మనవాళ్ళు మనతో ఉండరు. ఉండగానే ప్రేమిద్దామండి, పోయిన తర్వాత ప్రేమించడానికి ఏమీ లేదండి. బతుకుండగానే దేవుడికి లోపడదామండి, చచ్చిపోయిన తర్వాత లోపడలేమండి. చచ్చిపోయిన తర్వాత దేవుడిని ప్రేమించలేం, వాక్యాన్ని ప్రేమించలేం. అసలు వాక్యానుసారంగా నడవడం అంటే ఎప్పుడండి? దేహం ఉండగానే కదండి జరగాలి. అది దేహం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నడిచేది ఏముంది చెప్పు? నువ్వు నడిచేది ఏముంది వాక్యానుసారంగా? దేహం ఉండగానే వాక్యానుసారంగా నడవాలి. దేహం వెళ్ళిపోయిన తర్వాత మన బంధాలు లేవు, దేవుడు లేడు, వాక్యం లేదు, అంత చీకటి శూన్యం. అవసరమా చెప్పండి? వద్దండి, వద్దు. తలుచుకుని ఏడ్చే పరిస్థితులు వద్దండి. ఆనంద బాష్పాలు రాల్చే పరిస్థితి కావాలి. తలుచుకుని ఏడ్చే పరిస్థితులు అస్సలు వద్దు ప్రియులరా. ఆనంద బాష్పాలు రాల్చే పరిస్థితి ఉందనుకోండి, చాలా హాయిగా ఉంటుందండి, మనసుకి చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి ఉండగానే ఈ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకే నేను ఓపెన్గా చెప్పాను, వాళ్ళు బాధపడితే బాధపడవచ్చు, కానీ చెప్పాలి, నాకు ఆ బాధ్యత ఉంది. నేను వాళ్ళని ప్రేమించేవాడిగా, వాళ్ళ నాయకుడిగా, వాళ్ళని ఆదరించేవాడిగా, వాళ్ళని సత్యంలో నడిపించేవాడిగా, వాళ్ళకు ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఈ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను బట్టి ఇంకా ఇక్కడ చాలామంది పిల్లలు సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వాస్తవాలు తెలియాలని తమ్ముడు కుటుంబంలో జరిగినటువంటి వాస్తవాలు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దుష్టుడు దురాలోచనలు వారి కుటుంబంలో పుట్టించిన దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు సెట్ అయిపోయారు. అది చాలా సంతోషం. అలాగే కొనసాగుండుంటే ఇక ఈ బాధకు విడుదల అనేదే ఉండేది కాదు. కాబట్టి ప్రియులరా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ పోయిన రోజు తిరిగి రాదు, పోయిన వ్యక్తి
తిరిగిరాడు. ప్రభువునందు నిద్రించాలి ప్రతి ఒక్కరు కూడా. చక్కటి వాక్యానుసారమైన జీవితం, ఉన్నదంతా సంతృప్తి కలిగి ఆయనను ప్రేమిస్తూ ఆయనకు విలువనిస్తూ మన బ్రతుకు మనం బ్రతకడమేనండి దేవుని కోసం జీవించడం అంటే. అంతకుమించి ఏమీ లేదండి. ఆయన వాక్యానుసారంగా ఆయన వాక్యాన్ని గౌరవిస్తూ మన బతుకు మనం బతికితే దేవుడు ఇంకా ఎక్కువ నిన్ను ప్రేమిస్తాడు, మరింతగా నిన్ను బలపరుస్తాడు, మరింతగా నీతో ఉంటాడు. అది కోరుకోండి. అట్టి ధన్యతలోనికి మీ కుటుంబాలన్నీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ నిమిత్తమై ప్రార్థిస్తున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మమ్మల్ని బలపరిచేవి, ఆదరించేవి తండ్రి. బలమైన ఆదరణకరమైన మీ మాటలతో మమ్మల్ని ప్రతిరోజు తృప్తిపరుస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చగలం తండ్రి. జ్ఞానముతో వివేకముతో మమ్మల్ని నింపుతున్నారు. సర్వోన్నతుడైన నా తండ్రి, ప్రభువా, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తాలని తపనతో తాపత్రయంతో ఉన్నారని మీ పిల్లలు గుర్తించి మీ మాటలకు వాళ్ళ హృదయాలలో చోటించి వారు ఏం కోల్పోతున్నారో వారు గ్రహించి మీ సత్యవాక్యంతో సంధింపబడి తండ్రి, ఒకరోజు దుర్దినములు వచ్చినప్పుడు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని రొమ్ము బాదుకుని ఏడ్చే పరిస్థితి వాళ్ళకి రాకుండా ఇప్పుడే మీ సహవాసంలో, మీ ప్రేమలో, మీ కృపలో, మీ వాక్యంలో ఎదుగుతూ ఫలిస్తూ తమ్మును తాము తగ్గించుకుని తండ్రి, ఈ లోకం వైపు చూడక, లోకంలోని వ్యక్తుల వైపు చూడక, లోకాశల వైపు చూడక, జీవపు డంబానికి అహంకారానికి లొంగిపోక మా వాళ్లను మేము ప్రేమిస్తూ మా వాళ్లతో మేము చక్కటి బంధాలను కొనసాగిస్తూ మరి ముఖ్యంగా తండ్రి మీ కుమారుడైన క్రీస్తుతో మీతో చక్కటి సహవాసం కలిగి తండ్రి, పరిశుద్ధాత్మని సహవాసంలో సంఘములో బలపరచబడి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడుటకు మరలా ఉన్నతమైన జీవితాలు మీ పిల్లలకు అనుగ్రహించమని, అట్టి ధన్యత మీ పిల్లల జీవితాలలో ప్రభువా మీరు కలిగించమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, మరి ముఖ్యంగా ఈ వేదనలో ఉన్న తమ్ముడు కుటుంబానికి మీ కృపను విస్తరింపజేసి తండ్రి, మీ ప్రేమను వారి పట్ల విస్తరింపజేసి మెండైన మీ ఆదరణ మీ వాక్యం ద్వారా అనుగ్రహించమని కోరుతూ, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అనగా వాక్యానికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.